కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో నిత్యం స్మరిస్తున్నటువంటి గోవింద నామాల్ని తమిళనాడుకి సంబంధించినటువంటి నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఆ స్వామివారి నామాల్ని ఒక పాటలో అసభ్యంగా జోడించి గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా గాయపడే విధంగా వివరించారు. అందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా గోవింద భక్తుడిగా నేడు మా అజయ్ కుమార్ అడ్వకేట్ ద్వారా ఆ సినీ యూనిట్ కి సంతానం హీరోకి అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి అజయ్ కుమార్ ద్వారా మేము వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా వారికి ఒక భయం ఉండే విధంగా 100 కోట్ల రూపాయలకి దానికి డెఫర్మేషన్ కూడా మేము ఈ రోజు వారికి నోటీసులో పంపించడం జరిగింది. వీళ్ళకి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని ఇలా అసభ్యంగా వాడే ధైర్యం లేని వీళ్లు ఈరోజు గోవింద నామాల్ని ఇష్టానుసారంగా వాడుతున్నారు. ఇది మంచిది కాదు. తమిళనాడు నుండి ప్రభుత్వం కూడా దీన్ని చూసి చూడనట్టు వివరిస్తోంది. అక్కడ డీఎంకే ప్రభుత్వం కూడా ఒక నాస్తిక ప్రభుత్వం కాబట్టి గోవింద భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఆ సినీ యూనిట్ నిహారిక యూనిట్ బహిరంగ క్షమాపణ హిందువులకి గోవింద భక్తులకి చెప్పాలని చెప్పి అలాగే మేము పంపించే లీగల్ నోటీసు 15 రోజుల లోపల దీని గాని రెస్పాండ్ కాకపోతే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా మేము చర్యలు తీసుకోబోతున్నాం.